తక్కువ బడ్జెట్లో ఫుల్లీ ఇంటీరియర్స్తో ఉన్న ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. నా పేరు శివ, మీరు చూస్తున్నారు జూ రియల్టీ ఛానల్. ఈ హౌస్ని అయితే టోటల్ 20 కంకణంలో కన్స్ట్రక్ట్ చేశారు. డైమెన్షన్స్ వచ్చేసరికి లెంత్ అయితే మనకి 50 వస్తుంది, విడ్త్ అయితే మనకి 30 వస్తుంది. ఇప్పుడు మనం నేషనల్ హైవేకి 1 కిలోమీటర్కి దగ్గరలో ఉన్న సౌత్ రాజపాలెంలో అయితే ఉన్నాము. ఇక్కడ మనం ప్రజెంట్ అయితే చూడొచ్చు, మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఈ రోడ్స్ అన్ని కూడా 30 ఫీట్ అనేది రోడ్స్ ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే హౌస్ ఒక ఎలివేషన్ చాలా బాగా డీసెంట్గా ఉంది. అండ్ ఇక్కడ ఇచ్చిన వుడ్ వర్క్ కావచ్చు, గ్లాస్ వర్క్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ అక్కడ ఫిట్ చేసిన లైటింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ముందు మనకి ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఇదంతా కూడా ఒక చిన్న గార్డెన్ ఏరియా అనేది కూడా వాళ్ళు మనకి ఇచ్చారనమాట. చాలా మంచి ట్రీస్ అన్ని కూడా ఇక్కడ మనం ప్లాంట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ మన మెయిన్ గేట్ అయితే చూసేద్దాం. మెయిన్ గేట్ అయితే మనకి స్టీల్ గేట్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా మంచి లాంగ్ లైఫ్, మంచి స్ట్రాంగ్ గా ఉంది. ఈ గేట్స్ అనేవి కూడా చాలా హెవీగా ఉన్నాయి. లోపలైతే ప్రస్తుతం మనం చూసేద్దాం ఎట్లా ఉందో ఏందనేది. అలాగే ఇక్కడ మనకి ల్యాంప్స్ కూడా చూడొచ్చు. హౌస్ కి రెండు పక్కల ఇరువైపులా మనకి మంచి ల్యాంప్స్ అనేది మంచి డిజైన్ ఉన్న ల్యాంప్స్ కూడా మనకి ఇక్కడ ఫిట్ చేసి ఇచ్చారు. చాలా మంచి లుక్ వస్తుంది కూడా. అలాగే ఇక్కడ మనం ఈస్ట్ కార్నర్ లో మనం చూసుకోవచ్చు, మనకి ఒక బోర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఏరియాలో వాటర్ అనేది కూడా చాలా స్వీట్ గా ఉంటాయి. సో మనం డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా మనం ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా మనం చూడొచ్చు. పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా ఒక లగ్జరీ కార్ అనేది, మీ లగ్జరీ కార్ అనేది ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా వాల్ డిజైన్స్ కూడా మనం చూసినట్టయితే ఆ పిల్లర్ కున్న డిజైనింగ్, ఈ వాల్ కున్న డిజైనింగ్ కూడా చాలా బాగుంది. మంచి లుక్ వచ్చే విధంగా డిజైన్ చేసి దీనికి అమర్చారనమాట. అదే విధంగా మనం సెట్ బ్యాక్స్ కూడా చూసుకోవచ్చు. సెట్ బ్యాక్స్ కూడా చాలా, హౌస్ సరౌండింగ్స్ అంతా కూడా సెట్ బ్యాక్స్ చాలా డీసెంట్ గా ఇచ్చారు. అదే విధంగా మనం ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే ఈ పార్కింగ్ ఏరియా ఫ్లోరింగ్ ఇదంతా యాంటీ స్కిడ్ రెసిస్టెంట్ టైల్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఫిట్ చేశారు. సో ఇదన్నీ కూడా చాలా బాగుంది చూడడానికి. అదే విధంగా ఈ స్టేర్స్ కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఒక స్టీల్ రైలింగ్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అదే విధంగా అక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక మోటార్ కి ఒక స్విచ్ అనమాట. ఇక్కడ సీలింగ్స్ అన్ని కూడా చాలా మంచి డిజైన్ తో ఇచ్చారు. చూడొచ్చు మనకి జిప్సమ్ సీలింగ్ అంతా కూడా మంచి లైటింగ్స్ అన్ని కూడా మంచిగా ఫిట్ చేసి ఇచ్చారు. ఇక్కడ లైటింగ్స్ అన్ని కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి. హౌస్ కి ఒక మంచి లుక్ వస్తుంది. అదే విధంగా మనం ఇప్పుడు మెయిన్ డోర్ అయితే మనం చూద్దాము. మెయిన్ డోర్ అంతా కూడా డిజైనింగ్ అంతా చాలా బాగుంది. ఈ డిజైనింగ్, ఈ గ్లాస్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మనం లోపల ఉన్న హౌస్ అయితే చూసేద్దాము. హౌస్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ డోర్ అనేది టీక్ వుడ్ డోర్. ఈ టీక్ వుడ్ డోర్ మంచి లాంగ్ లైఫ్ వస్తుంది, చాలా స్ట్రాంగ్ అనమాట. అదే విధంగా మనం లివింగ్ ఏరియాని చూసినట్టయితే లివింగ్ ఏరియాలో మనకి ఇచ్చిన ఈ మార్బుల్ ఫ్లోరింగ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ మార్బుల్ ఫ్లోరింగ్ కూడా చాలా డీసెంట్ గా చాలా బాగుంది. ఆ లైటింగ్స్ కి ఈ ఇచ్చిన ఈ వైట్ కలర్ ఈ మార్బుల్ ఫ్లోరింగ్ కి కూడా చాలా మంచి లుక్ వస్తుంది ఓవరాల్ గా. అట్ ద సేమ్ టైం మనం ఈ బోర్డర్ లైనింగ్ కూడా చూడొచ్చు. ఈ బోర్డర్ లైనింగ్ కూడా మంచిగా డిజైన్ చేసి అమర్చారనమాట. సో ఓవరాల్ గా అయితే ఫ్లోరింగ్ కి మంచి లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఈ గ్రానైట్ డిజైనింగ్ కూడా చూడొచ్చు. ఈ విండోస్ కి ఇక్కడ కూడా మనకు ఒక స్టీల్ ఫ్రేమ్ డోర్ అనేది కూడా ఇక్కడ మనకి విండో డోర్ ప్రొవైడ్ చేశారు. అలాగే యూపీవీసీ విండో విత్ మస్కిటో మెష్ డోర్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. టీవీ యూనిట్ చూడొచ్చు. టీవీ యూనిట్ చాలా బాగుంది. ఈ డిజైన్ అన్ని కూడా చాలా చాలా బాగా డీసెంట్ గా డిజైన్ చేసి ఇచ్చారు. ఇక్కడంతా మనకి బిగ్ సైజెస్ టీవీ అనేది కూడా మనకి ఫిట్ చేసుకోవచ్చు. ఫిట్ చేసుకునే విధంగా ఇక్కడ మనం సైడ్ లో కూడా మనం చూడొచ్చు. ఈ డిజైన్ ప్యాటర్న్ కూడా లామినేషన్ డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మంచి లుక్ వస్తుంది అనమాట టీవీ యూనిట్ కి కూడా. అదే విధంగా కింద మనకి మార్బుల్ ఒక ఫ్లోరింగ్, ఒక స్టెప్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. అండ్ కింద వీళ్ళు ఇచ్చిన ఈ ర్యాక్స్ చూడొచ్చు. హింజ్డ్ ర్యాక్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనం ఏదైనా ఐటమ్స్ సంబంధించిన, ఇక్కడ సంబంధించిన ఐటమ్స్ ఏదన్నా కానీ అందులో ప్లేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాల్ మౌంటెడ్ ఈ హింజ్డ్ డోర్ మనం చూడొచ్చు. ప్రొఫైల్కి అటాచ్ చేసినవి ఇవన్నీ మనకి లైటింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి మనకి ఫిట్ చేశారు. ఇక్కడ చాలా మంచిగా ఉంది చూడడానికి. ఓవరాల్గా ఇదంతా మంచి లుక్ వస్తుంది. సీలింగ్ కూడా మనం జిప్సమ్ సీలింగ్ అనేది ఇక్కడ పైన ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు చాలా డీసెంట్ లైటింగ్తో చాలా బాగుంది, మంచి లుక్ వస్తుంది. ఆ బోర్డర్లో అంతా మనకి ఒక గ్రీన్ లైటింగ్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చాలా బాగా, అంటే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాలో కూడా మనం చూడొచ్చు. దానికి ఈ డైనింగ్ ఏరియాకి అండ్ ఆ లివింగ్ ఏరియాకి
రెండింటికి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్ అనేది కూడా కొంచెం చేంజ్ చేశారు అని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియా చూసేద్దాం. డైనింగ్ ఏరియాని చూసినట్టయితే స్పేషియస్ గా ఉంది, చాలా బాగుంది చూడడానికి కూడా. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ లో మనకి వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు వాల్ మౌంటెడ్ ఒక డోర్స్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు. కింద కూడా మనకి ఈ డోర్స్ అన్ని కూడా మనం చూడొచ్చు, స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇప్పుడైతే మనం పూజా రూమ్ అయితే చూద్దాము. పూజా రూమ్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా. పైన కూడా మనకి ఒక మంచి లైట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా అయితే మంచి లుక్ వస్తుంది. దీనికి పక్కకే మనం కిచెన్ కూడా మనం చూడొచ్చు. కిచెన్కి అయితే మనకి ఇక్కడ ఒక స్టీల్ గ్రిల్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మెష్ డోర్ కూడా మనం చూడొచ్చు. యూపీవీసీ విండోస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ సింక్ కూడా మనకు వాటర్ వచ్చే విధంగా కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ఇదంతా కూడా ఒక ప్రొవిజన్ అనేది మనకి ఏం కావాలన్నా పెట్టుకొని ఇక్కడ వాష్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా గ్రానైట్ చాలా బాగుంది. ఇదంతా చూడడానికి కూడా మంచి లుక్ వస్తుంది. ఈ డోర్స్ మనం చూడొచ్చు, చాలా రిచ్ ఫీల్ వస్తున్నాయి అన్నమాట. ఇదంతా కూడా రోజ్ గోల్డ్ మ్యారీ అల్యూమినియం డోర్స్ అన్నమాట, విత్ వుడ్ చాలా బాగున్నాయి. ఇదంతా కూడా వాల్ మౌంటెడ్, చూడడానికి కూడా మంచి లుక్ వస్తుంది ఇదంతా. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు వాల్ మౌంటెడ్ వార్డ్రోబ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు, చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా కిచెన్ అయితే కొంచెం స్పేషియస్ గానే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం ఈ ల్యాంప్స్, హ్యాంగింగ్ ల్యాంప్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. హ్యాంగింగ్ ల్యాంప్స్ కూడా చాలా ఓవరాల్ గా ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఓవరాల్ గా మంచి లుక్ వస్తుంది. కిచెన్ కే ఒక మంచి లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళు ఫిట్ చేసిన ఈ డిజైన్స్ అన్ని కూడా యూనిట్ చూడండి, ఈ ప్రొఫైల్ యూనిట్స్ అన్ని కూడా దీని లోపల ఫిట్ చేసిన ఈ లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు కిచెన్ కూడా. ఇప్పుడైతే మనం బెడ్రూమ్ అయితే చూసేద్దాం. ఈ బెడ్రూమ్ కి ప్రొవైడ్ చేసిన ఈ డోర్స్ అన్ని కూడా టీకుడ్ డోర్స్, చాలా బాగున్నాయి చూడటానికి. బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఇది. అండ్ పైన వాళ్ళు ఇచ్చిన సీలింగ్స్ కూడా మనం చూడొచ్చు, చాలా బాగా జిప్సమ్ సీలింగ్ చాలా బాగుంది. ఇక్కడ మనం చెప్పుకోదగింది ఏంటంటే ఈ ఇచ్చిన ప్రతి ఒక్క డైనింగ్ హాల్ కి అండ్ మన లివింగ్ ఏరియాకి, అదే విధంగా మనం బయట మనం చూసిన దానికి, ఈ బెడ్రూమ్ కి లైటింగ్స్ అన్ని చాలా వేరియేషన్స్ తోనే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ కార్నర్స్ అంతా కూడా మనకి బ్లూ లైటింగ్, అక్కడంతా కూడా మనకి ఆ లైటింగ్స్ అనేది కూడా చాలా బాగా మంచి అందంగా కనిపిస్తుంది ఈ బెడ్రూమ్ అనేది. ఇక్కడ కూడా ఈ వార్డ్రోబ్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఈ డోర్స్ అనేది కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి ఒక వాష్రూమ్ కూడా, అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది వాష్రూమ్. అక్కడ మనకి ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక విండో కూడా ఉంది మనకి. అండ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ కూడా మనం చూడొచ్చు. టీవీ యూనిట్ కూడా ఇక్కడ ప్రైవసీ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక టీవీ యూనిట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ గా ఈ బెడ్రూమ్ అయితే చూడటానికి చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇంకొక బెడ్రూమ్ అయితే చూసేద్దాం. సో ఈ బెడ్రూమ్ కూడా చూడండి. ఆ బెడ్రూమ్ కి ఈ బెడ్రూమ్ కి వేరియేషన్ ఏంటంటే అక్కడ వచ్చిన డోర్స్, ఇక్కడ వచ్చిన డోర్స్ కొంచెం స్లైట్ వేరియేషన్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన డోర్స్ అన్ని కూడా స్లైడింగ్ డోర్స్, అక్కడ ఇచ్చిన డోర్స్ మాత్రం మనకి మామూలుగా హించ్డ్ డోర్స్ అనేది అక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీరు అక్కడ చూసిన లైటింగ్ అండ్ ఇక్కడ చూసిన డిజైనింగ్ కూడా మీరు చూడొచ్చు, గమనిస్తే చాలా అంటే దీనికి చాలా వేరియేషన్ అనేది కూడా మనం గమనించవచ్చు. సో ఇక్కడ కూడా మనకి ఒక యూపీవీసీ విండో విత్ మస్కిటో మెష్ డోర్ ప్రొవైడ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ గా ఈ హౌస్ అయితే మనం చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూసారు కదా ఈ బ్యూటిఫుల్ హౌస్ ని. ఈ బ్యూటిఫుల్ హౌస్ లొకేషన్ వచ్చేసి సౌత్ రాజుపాలెం హైవే కి దగ్గరలోనే ఉందన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఈ హౌస్ 20 కంకణాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ప్రైస్ వచ్చేసరికి 63 lakhs. అది కూడా నెగోషియబుల్. బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉంది. ఇంకొకటి, ఇది ఫుల్లీ ఇంటీరియర్స్ తో ఉన్న ఈ హౌస్ ప్రైస్ 63 lakhs అని అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాలి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే G+1 హౌస్ కి పర్మిషన్ ఉంది. రేపు ఫ్యూచర్ లో మీరు పైన కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. మీరు ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇప్పుడైతే నేను పైన మీకు ఎలా ఉందనేది నేను చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఇదంతా కూడా మంచి డిజైన్ తో ఉన్న ఈ లైటింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇదంతా కూడా మంచి లుక్ వస్తుంది. ఇక్కడ రైనీ సీజన్ లో కావచ్చు, ఈవినింగ్ టైమ్స్ అంతా కూడా ఇక్కడ చైర్స్ వేసుకొని హాయిగా ఫ్యామిలీతో కొంచెం చాలా మంచి టైం అనేది మనం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడంతా కూడా చూసారు కదా, ఇల్లులన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మన వాటర్ ట్యాంక్ కూడా చూడొచ్చు. ఈ వాటర్ ట్యాంక్ అంతా కూడా సిమెంట్ తోనే కన్స్ట్రక్ట్ చేసిన ఈ వాటర్ ట్యాంక్ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు ఈ సిమెంట్ తోనే కట్టారనమాట. సో మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇప్పుడు చూసారు కదా ఈ బ్యూటిఫుల్ హౌస్ ని. ఈ బ్యూటిఫుల్ హౌస్ ని మీరు విజిట్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేసి ఈ హౌస్ ని అయితే మీరు తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. Until then, keep watching Zoo Realty channel. This is Siva signing off.